సుబ్బారెడ్డి శ్యామసన్న మాటలు నమ్మకండి. ట్రస్ట్కి సొసైటీకి సంబంధం లేదు. ట్రస్ట్ యాక్ట్ వేరు, సొసైటీ యాక్ట్ వేరు. సొసైటీ యాక్ట్లో అన్ని ప్రాపర్టీలు సొసైటీ మీద ఉన్నాయి కాబట్టి సొసైటీ ప్రాపర్టీలు ట్రస్ట్కు మారవండి. అవన్నీ కేసులు ఉన్నాయి. ఇవన్నీ తేలాలంటే కూడా 20 సంవత్సరాలు పట్టిద్ది. మీరేం అనుమాన పడక్కర్లేదు. నేను ఎన్నోసార్లు చెబుతున్నాను. నేను ఇప్పుడు హైకోర్టుకి వెళ్తున్నాము, హైకోర్టులో పెండింగ్ ఉంటుంది, మళ్ళీ సుప్రీంకోర్టు తేలాల్సిందే తప్ప ఇది ఫైనల్ తీర్పు కాదు. సిటీ సివిల్ కోర్టు ఇచ్చింది ఫైనల్ కాదు. దీని హైకోర్టు ఉంటుంది, దీని మీద సుప్రీంకోర్టు ఉంటుంది. ఇవన్నీ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి. అంత ఆడిట్ గొడవలు లేవు, ఇంత సంపాదన లేదు, ఇంత డబ్బు లేదు ఆ రోజుల్లో, ఆ దినాలలో. మీరే గమనించండి. 1971లో ఇంత ఇన్కమ్ ట్యాక్స్లు లేవు, ఇన్ని గొడవలు లేవు, ఇంత పంచాయతీలు లేవు, ఇంత డబ్బులు లేవు. మన వెళ్ళిపోతూ ఉంటున్నాం. అక్కడ మంగళగిరిలో ఉన్నప్పుడు యేసుదాస్ బ్రదర్ కూడా కొంత డబ్బు ట్రస్ట్ కొరకని ఇచ్చినాడు, రిటర్న్ బేసిస్లో కదా. ఆయన మందిరం ఇచ్చినాడని మేము అనుకున్నాం, మాకు చెప్పలేదు ఆయన. సరే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే, అన్న మరి నాది ఇంత డబ్బు ఉంది కదన్నా, అమౌంట్ చెప్తున్నా 8 lakhs కదా, 5 + 3 8 lakhs రిటర్నబుల్ బేసిస్లో. ఎందుకనంటే ఎఫ్సిఎస్ పెట్టిన ట్రస్ట్ డబ్బులు పెడుతున్నాడు, వీరాచార్య వాళ్ళు చూస్తేనేమో కురియన్ వాళ్ళు సొసైటీ డబ్బులు పెడుతున్నారు. మేము ఎక్కడి నుంచి పెట్టాలా? 5,000, 10,000, 1,00,000, 2,00,000 సుప్రీంకోర్టు దాకా వేసుకుంటూనే పోతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాము? రిటర్న్ బేసిస్లో తీసుకున్నాము. జాన్ సుబ్బారెడ్డి గారితో అడిగినాను, ఉన్నావు కదా మనోహర్ బ్రదర్, అప్పుడు నేను అన్నాను కలిసి పని చేద్దామని అంటున్నాను. సరి చేద్దాంలే, వాళ్ళు ముగ్గురు సంతకం పెట్టి ఒంగోలు నుంచి వెళ్ళిపోని నీకు లెటర్ ఇస్తే ఏం చేస్తావని అన్నా. చూద్దాం అది ఇది అన్నాడు. నేను ఊరికి అడుగుతున్నాను, నేను లెటర్ ఇస్తే ఏం చేస్తావంటే వెళ్ళిపోతానులే అన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సోదరులారా, చూడండి, మనకి పౌలు గురించి బర్నబా గురించి తెలుసు. వారిద్దరూ సహపరిచారకులు, దేవుని సేవకులు. వారికి ఒక విషయంలో కొద్దిగా మనస్పర్ధ వచ్చింది. ఏ విషయంలో? మార్కు విషయంలో. ఓకే. అలానే దేమ విషయంలో కూడా కొంత అననుకూలత అయితే వచ్చింది పౌలు గారికి. సో ఇలాంటివన్నీ రావడం మానవ బలహీనత అని చెప్పక తప్పదు. మానవుల బలహీనత. సో అదే నేటి సమాజంలో, నేటి సంఘములో కూడా కలుగుతూ ఉంది. అయితే ఇది సంఘాన్ని దాటి బయటకు పోకూడదు, అంటే అవిశ్వాసుల దగ్గరికి పోకూడదు. ఇప్పుడు కుటుంబాలలో కలహాలు ఉంటే ఏమని చెప్తూ ఉంటారంటే గడప దాటి బయటకు పోకూడదు అని. గడప దాటి బయటకు పోతే అవమానం కలుగుతుంది అని. సంఘములో ఉండేటివి ఇలాంటి మనస్పర్ధలు ఏవైనా కానీ ఆ యొక్క ప్రెమిసెస్ నుంచి బయటకు పోకూడదు, ఆ గేటు దాటి బయటకు పోకూడదు. అయితే బయటికి ఎక్కడ దాకా పోతున్నాయి అంటే బయటికి సరాసరి ఢిల్లీ దాకా పోతున్నాయి, ఢిల్లీ సుప్రీంకోర్టు దాకా. అప్పుడు అవమానం కలుగుతుంది. అప్పుడు సంఘ సాక్ష్యానికి అవమానం కలుగుతుంది, విశ్వాసులకి సేవకులకి అవమానం కలుగుతుంది, అలా పోయేవారికి ప్రభువు నామానికి కూడా అవమానం కలుగుతుంది. తేడాలు రాకపోవు, మనస్పర్ధలు రాకపోవు, కానీ వాటిని అక్కడే పరిష్కరించుకోగలగాలి. భౌతికపరమైన ఏ విధమైన తేడాలు, అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని సేవలో ముందుకు సాగాలి. పౌలు బర్నబా అదే చేశారు కదా. మార్కు విషయంలో మనస్పర్ధ వచ్చినప్పటికీ ఇద్దరు తమదైన బాణీలో, తమదైన శైలిలో, తమదైన మార్గంలో సేవా పరిచర్య కొనసాగించారు కదా. అదే మనము చేయవలసి ఉన్నది. ఏ విధమైన అభిప్రాయ భేదాలు సేవకుల మధ్య వచ్చినప్పటికీ. అయితే అలా కాకుండా బయటికి వచ్చి అది మీడియా ద్వారా అందరికీ తెలిసినప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9, భారత్ టుడే అట్లా అన్ని ఛానల్స్లో వచ్చిన తర్వాత స్వతహాగానే సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవ్వటాన్ని అవమానంగా, సిగ్గుకరంగా భావించుకోకండి.
ఎవరైనా సరే, అది ఏఈఎల్సీ కానీ, అది హెబ్రోన్ కానీ, ఎవరైనా కానీ సమస్యలు లేవా అంటే చాలామందికి ఉన్నాయి. కానీ వారు బయటకు రాలేదు. వచ్చిన వారివి అందరికీ తెలుస్తూ ఉన్నవి. దానిని బట్టి వారు సిగ్గుపడాలి కానీ, అయ్యో ఇలా స్ప్రెడ్ చేస్తున్నారేంటి అని సిగ్గుపడవలసిన అవసరత లేదు. సరి చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇక్కడ సరి చేసుకుంటే అక్కడ ప్రభువు దగ్గర సిగ్గుపడనక్కర లేకుండా ఉండవచ్చు. సేవకులు అనబడేవారే కదా మీడియా ముందు మాట్లాడుతుంది. మీడియా ముందు మాట్లాడుతున్నారు అంటేనే 10 మందికి తెలియాలనే కదా, 10 మందికి తెలుస్తుందనే కదా. మరి తెలిసిన తర్వాత బాధపడడం, సిగ్గుపడడం, లేక వారి అనుయాయులు ఆ విధంగా కామెంట్స్ చేయటం, అయ్యో అవమానం కలుగుతుంది అని ఎవరికి? చిన్న చిన్న సోషల్ మీడియాలో ఎవరన్నా వాటి గురించి మాట్లాడితే ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడదాం, ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుందాం. అప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఉత్పన్నము కాదు. ఇక హెబ్రోన్ సహవాసం వచ్చేవరకు, ఎందుకంటే నేను ఆ సహవాసంతో నాకు ఎంతో అనుబంధం ఉంది కాబట్టి, ఒకప్పుడు ముసరాబాద్ నుంచి సైదాబాద్ కాలనీ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళమి. నడుచుకుంటూ ఆ కొండ ఎక్కి దిగి వెళ్ళేవాళ్ళమి. అంత నిర్మానుష్యం, కుందేళ్ళు కూడా కనపడేవి. ఇప్పుడు ఆ కొండ ప్రాంతం అంతా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాగా తయారైంది. ఆ ఆస్మాన్ గఢ్ ప్రాంతం అంతా. ఆ పరిస్థితిలో ఈనాటి పరిస్థితి పోల్చుకుంటే ఇలా దిగజారడం మాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కలిగి భారంతో ఈ విధమైన మాటలు చెప్పవలసి వస్తుంది. అంతకుమించి మరేమీ కాదు. మరి విశ్వాసులకి ప్రకటించేటందుకు, బోధించేటందుకు చాలా వాక్యాలు కాపరులు, సేవకులు వాడుతూ ఉంటారు. అదే సందర్భంలో కాపలాదారులకి, కాపరులకి, మరలా గమనించండి, కాపలాదారులకి, కాపరులకి, వారికి కూడా అడ్రస్ చేస్తూ చాలా వాక్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మరి ఆ వాక్యాలని వారికి ఎవరు బోధిస్తారు? ఎందుకంటే కాపరులకే చెప్పబడ్డది, కాపరులకే చెప్పబడ్డది కాబట్టి కాపరులు అవి పట్టించుకోరు కదా, ఎందుకంటే ఇవి వారికే చెప్పబడ్డవి. ఇప్పుడు పరిసయ్యులకు, శాస్త్రులకి యేసు ప్రభువు బోధించాడా లేదా? హెచ్చరించాడా లేదా? గద్దించాడా లేదా? పరిసయ్యులు, శాస్త్రులు ఎవరండి? సామాన్య ప్రజలు వారిని ఎదిరిస్తారా? వారికి ఏమన్నా ఎదురు మాట్లాడతారా? లేదు కదా. వారు ఏది చెబితే అది జీ హుజూర్ అంటారు కదా. కానీ యేసు ప్రభు వేలెత్తి చూపాడా లేదా? అలానే మరి పోపు వ్యవస్థలో మార్టిన్ లూథర్ గారు ఆ యొక్క వ్యవస్థలో ఉండే లోటుపాట్లని వేలెత్తి చూపించారా లేదా? చూపించారా లేదా? అందుకే ఆయనని ప్రొటెస్టెంట్ అన్నారా లేదా? ఇబ్బందులు పెట్టారా లేదా? సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంతెందుకు, ఆత్మీయత విషయంలో భక్త సింగ్ గారు కూడా ఒక నూతన ఒరవడి సృష్టించారా లేదా? ఆయనను కూడా చాలామంది వ్యతిరేకించారా లేదా? సో ఎవరైతే బోధకులు అనబడే వారు ఉంటారో వారు ఎవరు మమ్ములను వేలెత్తి చూపించకూడదు, మేము ఏది చేస్తే అది కరెక్టు అనే ఆ మోస ధోరణిలో, మరి ఆ భ్రమలోపట ఉండకండి. వాక్యపు వెలుగులో సరి చేసుకునేవి ఉన్నప్పుడు సరి చేసుకోండి. ఇప్పుడు చూడండి, హెబ్రోన్లో ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు. ఎవరు? 7 ఉన్నారు, ఇంక్లూడింగ్ భక్త్ సింగ్ గారు. మరి బ్రదర్ సి డాసన్, బ్రదర్ కె ఫిలిప్, బ్రదర్ ఎస్ మార్టిన్, బ్రదర్ లాజర్ సేన్, బ్రదర్ అమృతరాజ్, బ్రదర్ టియు కోషి. వీరు సొసైటీ మెంబర్స్గా, అప్పటి బాడీ మెంబర్స్గా ఉన్నారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు? మెంబర్స్గా ఉన్నారా? వారేమన్నా ఈ యొక్క ఆస్తులని వెంట తీసుకుపోయారా? మరి హూ ఆర్ ప్రమోటెడ్ టు గ్లోరీ?
లేదా ఎవరైనా ఈ యొక్క ఆస్తులని అన్యాక్రాంతం చేశారా? ప్రశ్నించుకోవాలి, జవాబు చెప్పుకోవాలి. మరి ఈ రోజుల్లో మెంబర్స్ అనేబడేవారు ఈ యొక్క సొసైటీ ట్రస్ట్ అంటూ గొడవ పడేవారు ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకుంటున్నారు కదా. మీరు మిస్యూటిలైజేషన్ చేశారు, మీరు దుర్వినియోగం చేశారు అని అంటున్నారు కదా. మరి ఫౌండర్ మెంబర్స్ కూడా అలాగే చేశారా? గమనించండి, ఏ సంస్థకైనా వ్యవస్థకైనా ఫౌండర్స్కి ఉన్నటువంటి నిబద్ధత ఆ తర్వాత వచ్చే వరకు ఉండదు. అందుకే ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వారు లైఫ్ టైం మెంబర్స్గా ఉన్నప్పటికీ ఇబ్బంది కలగదు. కానీ ఇప్పటి తరంలో ఉండేవారు లైఫ్ మెంబర్స్గా ఉండడం అనేది హాస్యాస్పదం. ఇంకొకటి, ఫౌండర్ మెంబర్స్ అయినప్పటికీ పని చేసే స్థితిలో ఉంటేనే మెంబర్స్గా, యాక్టివ్ మెంబర్స్గా ఉండాలి. అంతేగాని మరి ఇంతకుముందు రాజకీయాలలో ఎంజి రామచంద్రన్ ఉండే, ఆయన కోమాలో ఉండి కూడా పరిపాలన సాగించిండు. అంటే ఆయన పేరు మీద సంబడి రూల్డ్ అన్నమాట. అలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరైతే మెంబర్స్, ఈవెన్ ఫౌండర్ మెంబర్స్ వారు పని చేయలేని స్థితిలో ఉంటే వారు పక్కకు తప్పుకొని ఇతరులను నియమించాలి. ఎందుకంటే ఇది సేవా పరిచర్య కదండి. పని చేసే స్థితిలోనే ఉండాలి. పని చేయలేకుండా ఉండి కూడా నేనే లైఫ్ లాంగ్ అంటే అది సమంజసం కాదు, ఈవెన్ ఫౌండర్ మెంబర్స్. సో అలాంటిది ఈ తరాలలో ఎవరికి వారు మేము లైఫ్ ట్రస్టీస్, లైఫ్ మెంబర్స్ అనడం హాస్యాస్పదం. ఫిక్స్డ్ టర్మ్కి ఎన్నిక చేయబడి ఎన్నిక కాబడి మిగిలిన సేవకుల ద్వారా ఆ బాడీ ఆ యొక్క సహవాసాన్ని నడిపిస్తేనే ఈ యొక్క అవకతవకలు, ఈ యొక్క మనస్పర్ధలు లేకుండా సాగుతుంది. అంతేగాని ఎవరికి వారు సెల్ఫ్ డిక్లేర్డ్ లీడర్స్ ఎవరికి వారు వస్తే దియోత్రఫేలాగా ఈ విధంగానే జరుగుతుంది. ఫస్ట్ ఒక బాడీ ఉంది, యు కాల్ ఇట్ ఎనీ నేమ్, సొసైటీ అనండి, ట్రస్ట్ అనండి. ఫస్ట్ ఇనిషియల్గా ఒక బాడీ ఉంది. అంతకుముందు రోజుల్లో ఏదీ లేదు. అది లేనప్పుడు హెబ్రోన్ లేదా? ఉంది కదా. అప్పుడు ఆ ఆస్తులన్నీ ఎవరివి? అందరివి, సమిష్టిగా కదా, సమిష్టివి అనుకున్నారు కదా. ఆ తర్వాత మనం ఫౌండర్స్ని, మన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి అని వారు ఒక బాడీని ఏర్పాటు చేశారు. మరి సొసైటీలో మిగిలిన లౌకిక వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా వీరు కూడా ఒక బాడీని ఏర్పాటు చేశారు. దే కాల్డ్ ఇట్ యాజ్ సొసైటీ యాక్ట్ కింద చేశారు కాబట్టి సొసైటీ అంటారు. ట్రస్ట్గా చేస్తే ట్రస్ట్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. దానిలో ఏమీ ప్రత్యేకత, పవిత్రత లేదు. ఎవరైతే దానిని నడిపిస్తూ ఉంటారో దానిని బట్టే దానికి ఆ యొక్క శాంక్టిటీ ఉంటుంది. అంతేగాని అదేదో పవిత్రము, ఆ సంస్థ పవిత్రము, ఈ సంస్థ అపవిత్రము అనేది ఉండదు. సో ట్రస్ట్ అనేది ఫామ్ చేయకముందు కూడా అక్కడ హెబ్రోన్ ఉంది, హెర్మోన్ ఉంది, జెహోవా షమ్మా ఉంది, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఉమ్మడిగా సేవకులవి, సహవాసానివి, అందరివి, సమిష్టివి అనుకున్నారు. ఆ తర్వాత ఒక సంఘం, ఒక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు దాని కిందకు వచ్చినాయి. అంటే దట్ డజంట్ మీన్ ఎవరైతే ఆ యొక్క సొసైటీలో మరి యొక్క గవర్నింగ్ బాడీలో ఉంటారో వారు అది తమ ఆస్తి అని భావించుకోరాదు. దయచేసి గమనించండి. ఎవరైతే గవర్నింగ్ బాడీలో ఉంటారో ఐదర్ ట్రస్ట్ ఆర్ సొసైటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఆస్తులు మనవి అని ఇండివిజువల్గా భావించుకోరాదు. యు ఆర్ ఓన్లీ ట్రస్టీస్. అది సొసైటీ అయినా, అది ట్రస్ట్ కింద ఉన్నప్పటికీ, పేరు ఏదైనా కానీ యు ఆర్ ద ట్రస్టీస్. గవర్నింగ్ బాడీలో ఉన్నవారంతా సంఘ క్షేమం కొరకు మీరు పని చేయవలసి ఉన్నది. ఎవరికి కూడా అమ్మడానికి, అన్యాక్రాంతం చేయడానికి హక్కు ఉండకూడదు. ఇప్పుడు చూడండి, మనకి వ్యక్తిగత ఆస్తులు ఉంటాయి.
సొంతంగా సంపాదించుకున్న వాటికి పూర్తి అజమాయిషి వారిదే. అయితే పిత్రార్జితం ఉంటుంది, తాత ముత్తాతల నుంచి వచ్చేది. దానికి హక్కుదారులు ఎవరండి? ఆ వారసులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ హక్కుదారులే దానికి కదా, అవునా కదా? ఏది పిత్రార్జితం. ఇప్పుడు మరి భక్త సింగ్ గారి కాలం నుంచి వస్తున్న వీటన్నిటికీ ఎవరండి హక్కుదారులు? అందరూ వస్తారు కదా. ఆ యొక్క సంఘ సహవాసంలో ఆ పరిచయలో ఉన్న వాళ్ళందరూ, విశ్వాసులందరూ వస్తారు కదా. ఏ ఇండివిజువల్ ఇది నాది అని క్లెయిమ్ చేయడానికి ఎక్కడుందండి హక్కు? ఎలా క్లెయిమ్ చేస్తారో ఎవరైనా కానీ? మన ఆస్తులే మనం క్లెయిమ్ చేయలేము అలా, మన వారసత్వంగా వచ్చేటి. చాలామంది ఉంటారు హక్కుదారులు. నీవు ఇండివిజువల్గా పనిచేసి సంపాదించుకొని దానికే నువ్వు హక్కుదారుడివి. అది కూడా నువ్వు ఉన్నంత కాలమే. కొంతకాలం తర్వాత అది కూడా నీ వారసులు క్లెయిమ్ చేసుకుంటారు. సో ఈ విధంగా మన వ్యక్తిగత ఆస్తులకే మనము పూర్తిగా అనుభవించలేని స్థితిలో ఉంటుండగా, ఈ యొక్క హెబ్రోను ఎప్పటి నుంచో వస్తున్న ఆస్తులకి కొందరు మేము హక్కుదారులం అనుకోవడం, భావించుకోవడం చాలా బాధాకరం. ఇప్పటి ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరికి వారు ప్రధానత్వాన్ని కోరుకోవడం వలన ఈ సమస్యలు వస్తున్నట్టు కనబడుతూ ఉన్నాయి. కొంతమంది పేర్లను బట్టి గొడవ పడుతున్నట్టు కనబడుతూ ఉంది. కొంతమంది మనం దిగిపోతే, మనం అధికారంలో లేకపోతే మనకి అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారేమో అని భయం పట్టుకున్నట్టు ఉంది. ఇవన్నీ గైడ్లైన్స్ రాసుకోవచ్చు ఎవరున్నప్పటికీ కూడా. ఈ ఏజ్ వరకు ట్రాన్స్ఫర్స్ చేయవచ్చు, ఒక దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు ఉండాలి, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ కావాలి, ఆ తర్వాత ఒక ఏజ్ దాటిన తర్వాత 60, 65 వాడేటి మేబీ ఆ పట్టణంలోనే, హైదరాబాద్ అయితే హైదరాబాద్ పట్టణంలోనే, విజయవాడ అయితే విజయవాడ పట్టణంలోనే లోకల్ ట్రాన్స్ఫర్స్ ఉండాలి. ఆ విధంగానే ఎవరన్నా రోగగ్రస్తులు ఇల్నెస్ తోటి ఉంటే వారిని కూడా దూర ప్రాంతానికి లేకుండా మరి మెడికల్ ఫెసిలిటీ ఉండే అక్కడ టౌన్స్లోనే, సిటీలోనే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడం, ఏదో అట్లా గైడ్లైన్స్ రాసుకొని దాని ప్రకారం నడిపించుకోవాలి. ఇవి ప్రతి చోట ఉండే, ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవి ఉంటానే ఉంటాయి ట్రాన్స్ఫర్స్ అనేవి. అవి మరి అక్కడంతా నడుస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు ఈ విధమైన రభస అర్థం కాని పరిస్థితి. సో ఎవరు ఒక దగ్గర మరి దేనిని ఆశించి ఉంటున్నారో అర్థం కాదు. ఇప్పుడు చూడండి, మిషనరీ అంటేనే మారుమూల ప్రాంతాలకి, వాక్యం వెళ్ళని ప్రాంతాలకి వెళ్ళి ప్రకటించేవారు మిషనరీస్ అంటే. ఆ విధంగా చేయబట్టే ఆఫ్రికా, ఆసియా ఖండాలకు వచ్చింది సువార్త, అవునా కదా? సో దూర ప్రాంతాలకి పోవడానికి వై సర్వెంట్స్ హెసిటేట్? ఎందుకు మేము అక్కడికి పోము, ఇక్కడికి పోము, మాకు ఇక్కడే కావాలి అంటే దేనిని బట్టి ఆ విధంగా అడుగుతున్నారు, ఆ విధంగా భీష్మించుకుంటారు. వాలంటీర్గా పోయేవారు ఉంటే చాలా సంతోషం, వారే నిజమైన మిషనరీలు అని చెప్పాలి. అక్కడ స్వార్థ పరిచర్య, అక్కడ మరి చాలా రిమోట్ ఏరియాలో ఎవరి పోని స్థలానికి నేను పోతాననే ఉండాలి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక గైడ్లైన్స్ ఇవి రాసుకొని దాని ప్రకారం అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. అన్ని వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. మనం అంత చేత కాని వారమా? కాదు కదా. కాబట్టి ఇవి ప్రాబ్లమాటిక్ కాకూడదు. ఆ విధంగానే ఈ యొక్క ట్రస్ట్, ఈ యొక్క సొసైటీ అనే పేర్లు కూడా ప్రాబ్లమాటిక్ కాకూడదు. ఇప్పుడు పీటరాచారి అంటారు, వీరాచారి అని కూడా అంటారు. వీరాచారి ఆయన పేరు, అసలు పేరు. మరి ఎవరన్నా సేవకుడు మరి పీటరాచారిని మార్చారేమో తెలియదు, పీటరాచారి కూడా అంటారు. ఇప్పుడు పీటరాచారి అంటే వేరు, వీరాచారి అంటే వేరా? కాదు కదా. మీరు నన్ను వీరాచారి అనొద్దు, పీటరాచారి అనే అనాలి అంటే అది ఎలా ఉంటుంది? ఆయన వీరాచారి అన్నా పలుకుతాడు, పీటరాచారి అన్నా పలుకుతాడు. పీటరాచారిలో ఏమి లేదు, వీరాచారిలో ఏమి లేదు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, మంచివాడైతే ఓ వీరాచారి మంచివాడు అంటారు. లేతే మరొక విధంగా అయితే ఓహో ఆయన ఇలా అంటారు.
అదే పీఠరాచార్య పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన మంచివాడైతే ఆయన మంచివాడు అంటారు, లేకపోతే మరో విధంగా అంటారు. కాబట్టి పేరులో ఏమి లేదు, ఆ వ్యక్తి గుణగణాల లోపల ఉంటుంది. అలానే ఇక్కడ సొసైటీ ట్రస్ట్ అనే పేరులో ఏమీ ఉండదు. దానిని నడిపించే వ్యక్తులు సరైన వారైతే అది సరైన విధంగా ఉంటుంది, అంతేగాని మొండి పట్టుకోవద్దు. ఏది ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని. మరి ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద మాట్లాడుకోవచ్చు, కానీ పేర్లను బట్టి వేలాడొద్దు. ఇదే పెట్టారు అదే పెట్టారు అని మరలా వారే అంటూ ఉంటారు, ఒకసారి అది డిజాల్వ్ చేశారు అని. మరి డిజాల్వ్ ఎందుకు చేసుకున్నారు? అదే ఉండొచ్చు కదా. ఇదే అన్నమాట. అందరూ తమ స్వార్థానికి, తమ ప్రధానత్వాన్ని కోరుకుంటూ ఈ విధమైన సమస్యలకి మూల కారణం అయ్యారని అయితే చెప్పక తప్పదు. రాజకీయాలలో మనం చూస్తే ఒక పార్టీ ఉంటుంది. మరి ఆ పార్టీలో ఎదిగిన వారు బలమైన నేతగా, మరి అక్కడ మరి రికగ్నిషన్ లేదు అనుకున్నప్పుడు కానీ మరొక కారణం చేత కానీ ఇంకొక కుంపటి పెట్టుకుంటారు. అంటే రెండు ముక్కలు, రెండు పార్టీస్ అవుతాయి. మన దగ్గర ఏమైంది? ఇక్కడ ఆల్రెడీ 2 ముక్కలు అయింది. ఆ 2 ముక్కల్లో మళ్ళీ ఇంకొక ముక్క అయింది. మొత్తం 3 ముక్కలు. ఇదేంటండి అంటే కనపడుతూనే ఉంది. ఇక్కడ ఇండివిజువల్స్ దే ఆర్ ప్లేయింగ్, వారి స్వార్థానికి, వారి ప్రధానత్వాన్ని నిలుపుకోవడానికి, అంతకుమించి మరి ఏమీ లేదు అక్కడ. లేకపోతే ఎన్ని గ్రూప్స్ అయ్యే అవకాశమే లేదు సేవకుల మధ్యలో. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని ప్రభువుకు మహిమకరంగా ఉండాలని అయితే కోరుతున్నాను. ఈ యొక్క ఇప్పటి వరకు జరిగిన నష్టము చాలు. ఒకటి గమనించండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వస్తున్నాయి ఈ వార్తలు. దాని గురించే మీరు సిగ్గుపడండి. ఒకటండి, ఇప్పుడు బయట మీడియా ముందుకి, పోలీస్ స్టేషన్లకి, మరి కోర్టులకి పోతే బయటకు రావా విషయాలు వస్తాయి. కాబట్టి ఆ పరిస్థితికి సిగ్గుపడాలి, ఆ పరిస్థితి కలిగినందుకు సిగ్గుపడాలి. కానీ వారు ఇలా అంటున్నారు, వీరు అలా అంటున్నారు, ఆ మీడియాలో ఈ మీడియాలో సోషల్ మీడియాలో అని దానిని బట్టి మీరు సిగ్గుపడవలసిన పని లేదు. ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడండి. మరి రిపెంట్ అవ్వండి, మెండి చేసుకోండి, సరిదిద్దుకోండి. గేటు లోపటే, మందిరము లోపటే సమస్య పరిష్కారం అయితే మూడో కంటికి తెలియదు కదా అండి. అది ఆలోచించండి. సమస్యని వితిన్ ద ప్రెమిసెస్ పరిష్కరించుకోండి. అది మీకు మంచిది, అందరికీ మంచిది, ప్రభువుకు కూడా అది మహిమ తెస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.